నమస్తే అండి అందరికీ. ఈరోజు కథలు, పొడుపు కథలు ఏమీ లేవు. ఈరోజు మాసాలు, ఋతువులు, కాలాల కోసం ఒకసారి గుర్తు చేసుకుందాము. తెలియని వాళ్ళ కోసం మాత్రమే. మన తెలుగు నెలలు ఉగాది నుండి ప్రారంభమవుతాయి కదా అండి. అంటే మార్చి నుండి ప్రారంభమవుతాయి కదా. నేను కొంతమందికి చైత్రంని ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పు అని అంటే చాలా మంది జాన్వరి అని చెప్పారనమాట. అందుకే నాకు ఈ వీడియో చేయాలనిపించింది. మనకి ఇంగ్లీష్ నెలలు జనవరి, ఫిబ్రవరి ఎలా అయితే స్టార్ట్ అవుతాయో మనకి అలానే తెలుగులో 12 నెలలు ఉన్నాయి కదా అండి. అవి చైత్రం నుండి స్టార్ట్ అవుతుంది. ఆ చైత్రం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది? మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాది కదా అండి. మనకి ఉగాది నుండి ప్రారంభం అవుతుంది. అంటే మన తెలుగు సంవత్సరము ఇంగ్లీష్ నెలల ప్రకారము మార్చి నెలలో ప్రారంభం అవుతుంది కదా అండి. కనుక మన 12 నెలలు ఏంటి అంటే చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గుణము. అంటే చైత్రము మార్చి నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది. వైశాఖము ఏప్రిల్ నుండి మే వరకు ఉంటుంది. అలాగా చూసుకుంటూ పోతే లాస్ట్ పాల్గొనము మళ్ళీ మనకి ఎప్పుడొస్తుంది? ఫిబ్రవరి నుండి మార్చి వరకు ఉంటుంది. నేను మీకు సైడ్ కి ఇస్తాను ఏ నెలలో వస్తుంది అని. అవి మన నెలలు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చైత్రము మొదలయ్యేది మార్చి నుండి అన్నమాట. అంటే మన తెలుగు సంవత్సరం మార్చి నుండి లెక్క వేసుకుంటూ ఫిబ్రవరి వరకు అలా వస్తామన్నమాట. మనము 12 మాసాల కోసం మాట్లాడుకున్నాం కదా అండి. ఇప్పుడు ఋతువుల కోసం మాట్లాడుకుందాము. మనకి 6 ఋతువులు: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. వసంత ఋతువు అని అంటే చైత్రము, వైశాఖము ఆ 2 నెలలు కలిపి వసంత ఋతువు అండి. అంటే మార్చి నుండి ఏప్రిల్ నుండి మే వరకు అన్నమాట. అప్పుడే కదా మంచిగా చెట్లకి పూత వస్తుంది. మనకు అప్పుడే కదా మామిడికాయలకి కూడా పూత వస్తుంది అంటారు. అంటే ఈ రెండింటిని కలిపి వసంత ఋతువు అని అంటాము. జ్యేష్టము, ఆషాఢము కలిపి గ్రీష్మ ఋతువు అంటాం. అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా అండి, అలా అన్నమాట. శ్రావణము, భాద్రపదము కలిపి వర్ష ఋతువు అని అంటాము. అప్పుడే కదండి మనకి వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్వీజము, కార్తీకం కలిపి శరత్ ఋతువు అని అంటాము. అప్పుడు మంచిగా వెన్నెల కాస్తుంది. మార్గశిరము, పుష్యము కలిపి హేమంత ఋతువు. అప్పుడు మనకి చలి ప్రారంభం అవుతుంది కదా అండి. అప్పుడే మంచు కూడా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. మాఘము, పాల్గుణము శిశిర ఋతువు. అప్పుడే కదండి మనకి చలి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ 12 నెలల్లో 2 నెలలు ఈ 6 ఋతువులు అన్నమాట. ఈ 6 ఋతువుల్లో మళ్ళీ 2 ఋతువులు మనకి కాలాలు ఉంటాయి. ఎలా అయితే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు కలిపి మనం ఎండాకాలం అని పిలుస్తాము. వర్ష ఋతువు, శరద్ ఋతువు కలిపి మనము వర్షాకాలము అని పిలుస్తాము. హేమంత ఋతువు, శిశిర ఋతువు కలిపి మనము చలికాలం లేదా శీతాకాలం అని పిలుస్తామండి. అదనమాట 12 మాసాలు, 6 ఋతువులు, 3 కాలాలు. థ్యాంక్ యూ.